ఎకరానికి 6,000 రూపాయల చొప్పున రైతులందరికీ రైతు భరోసా డబ్బులు ఇచ్చేయాల్సిందే అని చెప్పి రేవంత్ రెడ్డి అధికారులకు చెప్పిండు అనేది కొంత వినబడుతున్నటువంటి ఒక చర్చ. ఇక రేవంత్ రెడ్డి మరి ఇన్ని రోజుల తర్వాత రైతు భరోసా ఎందుకు యాదికి వచ్చిందంటే ఇప్పుడు బండి సంజయ్ కొడుకుకు సంబంధించినటువంటి ఒక చర్చ నడుస్తున్నది. సో మరి చర్చని డైవర్ట్ చేయడానికో లేకపోతే రేవంత్ రెడ్డి రైతు భరోసా ఇప్పుడు ఇస్తే ప్రభుత్వం పైన పాజిటివ్ అవుతుంది అనేటటువంటి ఆలోచనతోటో, ఇప్పుడు బండి సంజయ్ కొడుకు ఒక అమ్మాయిని ఇబ్బంది పెట్టిందనేటటువంటి ఒక చర్చ పెద్ద ఎత్తున నడుస్తున్నది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం స్పందిస్తలేరని, రేవంత్ రెడ్డి స్పందిస్తలేరని, కాంగ్రెస్ పార్టీ మంత్రులు ఎమ్మెల్యేలు స్పందిస్తలేరని, ఏం మాట్లాడతలేరని, ఒక అమ్మాయిని కేంద్ర మంత్రి కొడుకు ఇబ్బంది పెట్టినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకుంటలేరని, కేంద్ర మంత్రి కొడుకు ఒక అమ్మాయిని ఇబ్బంది పెడితే అరెస్టు చేయలేదని, రేవంత్ రెడ్డి హోమ్ మినిస్టర్గా ఉన్నాడు, రేవంత్ రెడ్డి ఎక్కడ కూడా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడతలేడని, ఇట్లా రకరకాల చర్చలు వినబడుతున్నాయి. రేవంత్ రెడ్డి ప్రభుత్వం పైన విపరీతమైనటువంటి వ్యతిరేకత వచ్చింది. రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని తిడుతున్నారు, రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు, రేవంత్ రెడ్డి ప్రభుత్వం పైన అసంతృప్తితోటి, అసహనంతో, కోపంతో చాలా మంది రైతులు ఉన్నారు, చాలా మంది జనాలు ఉన్నారు. మరి ఈ వ్యతిరేకతను పొడగొట్టుకోవడానికో లేకపోతే ఈ టాపిక్ని డైవర్ట్ చేయడానికో రేవంత్ రెడ్డి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు. ఆ ప్రయత్నంలో భాగంగా ఫస్ట్ ఏం చేసిండు, కేటీఆర్ ఫార్ములా ఈ కార్ రేసింగ్ సంబంధించినటువంటి వ్యవహారంలో కేటీఆర్కు కోర్టు నుండి నోటీసులు పోతాయి. ఏమని, మీరు విచారణకు హాజరు కావాలి, మీరు నిజంగానే 33 కోట్లు 55 కోట్ల రూపాయలు ఫార్ములా ఈ కార్ రేసింగ్ వాళ్ళకి అక్రమంగా డబ్బులు ఇచ్చినట్టు నిజమా కాదా అని చెప్పి ఈ విధంగా కేటీఆర్కు నోటీసులు పోతాయి, మళ్ళీ విచారణకు రమ్మని చెప్పి. ఆ అంశం అయిపోయిన తర్వాత రైతు భరోసాకు సంబంధించినటువంటి అంశాన్ని తెరపైకి పట్టుకొచ్చింది. ఇక కేటీఆర్ ఫార్ములా ఈ కార్ రేసింగ్ సంబంధించిన నోటీస్ ఇచ్చినా కూడా ఆ చర్చ ఎట్లయినా పక్కదారి పట్టినట్టు లేదు. ఇక రైతు భరోసా ఇస్తే రైతు భరోసా రిలీజ్ చేసి అన్ని ఛానళ్లలో రేవంత్ రెడ్డి రైతు భరోసా విడుదల, రేవంత్ రెడ్డి 3 ఎకరానికి ఇచ్చిండు, రేవంత్ రెడ్డి ఇన్ని వేల కోట్లు ఇచ్చిండు, రేవంత్ రెడ్డి ఇంతమంది రైతులకు ఇచ్చిండు అని చెప్పి బాగా చర్చ నడుస్తుంది కదా. సో రైతు భరోసా రిలీజ్ చేస్తే 2-3 రోజులు బండి సంజయ్కి సంబంధించిన చర్చ పోతుంది, బండి సంజయ్కి సంబంధించిన చర్చ ప్లేస్లో రైతు భరోసా చర్చ వస్తుంది అనేటటువంటి ఆలోచనతోటి ఇక రైతు భరోసా రేవంత్ విడుదల చేయడానికి సిద్ధమైతా ఉన్నాడు.